2026వ సంవత్సరంలో వృశ్చిక రాశి జాతకులకు స్థూలంగా 4 ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క సంచారం మూలకంగా ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, గురువు అష్టమ భాగ్య దశమ స్థానాలలో సంచరిస్తున్నాడు. అంటే ప్రారంభంలో అష్టమ స్థానంలో ఉన్నాడు కనుక కొంత ఆలస్యము విఘ్నాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇక దాని తర్వాత మళ్ళీ భాగ్యస్థానంలోకి వస్తున్నాడు కనుక అదృష్టం బాగా కలిసి వస్తుంది. అన్ని రకాలుగా మీకు మేలు జరుగుతుంది. వృత్తి లోపల శ్రేయస్సు కనబడుతుంది మీకు. ఇక శనేశ్వరుడు 5వ స్థానంలో ఉన్నాడు కనుక పిల్లల విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళ చదువు, సెటిల్మెంటు, వివాహాది శుభకార్యాల లోపల కూడాను మీరు అన్ని రకాలుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. రాహు 4వ స్థానంలో ఉన్నాడు కనుక ఇంటి విషయంలో అనవసరమైనటువంటి స్పర్ధలోకి వెళ్లకుండా, డీప్ ఆర్గ్యుమెంట్లోకి వెళ్లకుండా ఉండడం చాలా మంచిది అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. కేతువు దశమ స్థానంలో ఉన్నాడు కనుక వృత్తి లోపల మార్పు జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ విధంగా చూసినట్టయితే వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరము మధ్యకాలంలో బాగా అనుకూలిస్తుంది. ఓవరాల్గా మీకు 55% అనుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి.